భార్గవుడు బయటపడినటువంటి వేళకి అంధకుడు ఆ విధంగా ధ్యానిస్తూనే ఉన్నాడు. అంధకుడు స్తోత్రం చేస్తున్నాడు. మహాదేవం విరూపాక్షం చంద్రార్ధకృతశేఖరం అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పినాకినం వృషభాక్షం మహాజ్ఞేయం పురుషం సర్వకామదం కామారిం కామదహనం కామరూపం కపర్ధినం విరూపం గిరీశం భీమం స్రగ్విణం రక్తవాససనం యోగినం కాలదహనం త్రిపురఘ్నం కపాలినం. మహాదేవుడు బేసికన్నులవాడు, చంద్రవంకతో ప్రకాశించే శిరస్సు కలిగినవాడు, అమృతస్వరూపుడు, నిత్యుడు, కూటస్థుడు అంటే అందరి శరీరంలో ఉండేవాడు, నల్లటి కంఠం కలిగినవాడు, పినాకమును ధరించినవాడు, వృషభూమి యొక్క కన్నుల వంటి కన్నులు కలవాడు, బ్రహ్మరూపుడు, చేతనుడు, కోరికలన్నీ తీర్చేవాడు, కాముణ్ణి దహించినవాడు, యథేచ్ఛా రూపం కలవాడు అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగినవాడు, జటాధారి, వికృత రూపుడు, కైలాసవాసి, భయంకరుడు, మాలలను ధరించినవాడు, ఎర్రటి వస్త్రం ధరించినవాడు, యోగి, కాలాంతకుడు, త్రిపురారి, కపాలధారి అయినటువంటి శివ పరమాత్మ యొక్క 108 రూపాలను ధ్యానించాడు. 108 రూపాలు ఉన్నాయి శివుడికి. అందువల్ల ప్రీతుడైపోయినటువంటి శంకరుడు, ఓ రాక్షసరాజా అంతగా నీ యొక్క శమ దమాలకు, నియమ పాలనకి, శౌర్య ధైర్యాలకు నేను సంతోషపడ్డాను. నీవు 3000 సంవత్సరాలు శూలాగ్రం మీద ఉండి ప్రాణాలను ధరించి నన్ను ధ్యానిస్తూనే ఉన్నావు. 3000 ఏళ్ళు ఉన్నట్ట. అందువల్ల నీ దోషాలన్నీ నశించిపోయినాయి. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఈశ్వరుడి యొక్క పలుకులకు ఎంతో సంతోషపడ్డటువంటి అంధకుడు చేతులు జోడించి ఆనందాశ్రువులు చెక్కిళ్ల మీద జారుతూ ఉండగా గద్గదమైనటువంటి కంఠంతో, హే భగవన్, నేను పూర్వం యుద్ధరంగంలో వీరరసంతో పలికినటువంటి దూకుడు మాటలను మనస్సులో పెట్టుకోకూడదు. నీ యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోలేక మూఢుడునై నీ విషయంలో చేసినటువంటి అతి నిందితమైనటువంటి కర్మలను క్షమించు. ప్రకృతి స్వరూపిణి, లోకమాత అయినటువంటి ఈ పార్వతీదేవి విషయంలో కామదోషకృతమైనటువంటి నా తప్పులను మన్నించు దేవా. నేను దీనాతి దీనుణ్ణి, నీ భక్తుణ్ణి. నన్ను అన్నిటా క్షమించి రక్షించు. అజ్ఞానాన్ని తొలగించేది, అధర్మాన్ని ధ్వంసం చేసేది, అనర్థాన్ని రూపుమాపేది, దుఃఖాలను శాంతింపజేసేది, ఆశ్రితులపై కృపారసం వర్షించేది, శరీరంతో చేసినటువంటి సమస్త పాపాలను హరించేది, చంద్రసారమైనటువంటి వెన్నెలలకు వెన్నెలైనది, దీనులకు దిక్కైనది అయినటువంటి ఈ హిమగిరిరాజ నందినీదేవి, ఈ పార్వతీదేవి సుందరమైనటువంటి మందహాస వదనారవింద నిర్గిత కరుణారస పూరిత శుభదృక్కులు నాపైన, ఈ దీనుడి మీద నిరంతరము ప్రసరింపజేయుగాక. ఓ గిరిరాజనందిని, ఓ పార్వతీమాత, శంకరుడు యొక్క విజయాన్ని సాధింపగోరినటువంటి ఈ మన్మధుడు తన బాణాలు వ్యర్థం కాగా ఉమాహైస్రమనేటువంటి నీ మందహాస మల్లికా కుసుమాన్ని తన యొక్క వింటిలో సంధించి విజయాన్ని సాధించాడు తల్లి. మదనుడు తన యొక్క బాణాలను పదును పెట్టుకునే నీ యొక్క మందహాసం ఉందే, ఆ మందహాసం కేవలం ఈ మహేశ్వరుడికే దక్కని తల్లి. భువనైక సుందరివైనటువంటి నీ యొక్క మోహజనకమైనటువంటి కాంత దృష్టికి చంద్రశేఖరుడే స్వామి కావాలి. ఓ మాత, సంతానం మీద అపేక్షతో సజల నయనాలతో చూసేటటువంటి నీ కరుణామృత రస దృష్టికి నేను పాత్రుడను కావాలి తల్లి. ఓ జనని, ఓ త్రిలోక పావని,
నీ యొక్క అధర పుటాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి అమృతానికి ఈ అంధకాసుర వైరి ఈశ్వరుడే హక్కు కావాలి. నీ పాదకమల సేవాలబ్ధ మకరందం నీ భక్తులమైనటువంటి మాకు చాలు తల్లి, అంతకంటే మాకేమక్కర్లేదు. అమ్మా, ఆనాడు ఈ అర్భకుణ్ణి చేరదీసి ఆదరించింది నువ్వే, దానవుడికి అప్పగించి దూరంగా పొమ్మన్నది నువ్వే. హిరణ్యాక్షుడికి అప్పగించింది కదా కొడుగ్గా తీసుకెళ్ళమని. ఈనాడు నన్ను చెంతకు చేర్చుకుని వంతులు తీర్చి పునర్జన్మను ప్రసాదించింది నీవే తల్లి. ఓ ఆది దంపతులారా, దేవతలతో వైరాన్ని మానుకొని శాంతాన్ని పూని నేను యోగినవుతాను. మీ గణాలతో కలిసి సాలోక్యాన్ని పొందుతాను. దానవ స్వభావం నుండి విముక్తిని కలిగించండి నాకు. ఈ విధంగా అంధకాసురుడు మాట్లాడి మౌనంగా ఉన్నాడు. పరమేశ్వరుడు అతడి మీద ప్రసన్న దృక్కులను ప్రసరింపజేశాడు. పార్వతీదేవి చెంతకు చేరదీసింది. తన యొక్క కరకమలాలతో శిరస్సు నిమిరింది పుత్రవాత్సల్యంతో. అప్పుడు అంధకుడు గణాధ్యక్షుడయ్యాడు. శివాయ గురవే నమః. మునులారా, శివుడి యొక్క ఉదరంలో ఉండి శుక్రుడు జపించినటువంటి పైన చెప్పినటువంటి శివమంత్రాన్ని, ఆ స్తోత్రాన్ని, ఇందులో చెప్పిన దాన్ని ఎవడైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో, వింటారో వారికి నిశ్చయంగా మృత్యుభయం తొలగిపోతుంది. వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ ఈడేరుతాయి. అయితే కోరిక ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. సూత మహర్షి శౌనకాది మహర్షులతో ఈ విధంగా అంటున్నాడు. ఓ తపోధనులారా, బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి భార్గవుడు శుక్రుడు మృత్యుంజయుడైనటువంటి శివుడి వద్ద నుండి మృత సంజీవిని విద్యను సంపాదించినటువంటి వృత్తాంతం చెబుతాను వినండి అంటున్నాడు. ఏ విధంగా సంపాదించాడో చెబుతున్నాడు ఆ మృత సంజీవిని విద్యను. భృగువంశంలో జన్మించిన శుక్రుడు పూర్వం కాశీనగరానికి వెళ్ళాడు. అక్కడ గంగా నదీ తీరంలో పరమాత్మ యొక్క లింగాన్ని స్థాపించాడు. దానినే శుక్రేశ్వర లింగం అంటారు. దానికి ఎదురుగా అందమైనటువంటి ఒక బావిని ఏర్పాటు చేశాడు. యథాశాస్త్రీయంగా షోడశోపచార పూజా విధానంతో అర్చిస్తూ ఆ లింగాన్ని తపస్సు చేసుకుంటున్నాడు. పంచామృతాలతోటి, సుగంధ జలాలతోటి, కస్తూరి, చందన, అగరు, కర్పూర పరిమళ ద్రవ్యాలతోటి, బిల్వ పత్రాలతోటి, సహస్రదళ పద్మాలతోటి సావధానంగా ఈశ్వరార్చన చేసుకునేవాడు. నైవేద్యం పెట్టి ఆ తరువాత నృత్య గానాదులతోటి సేవించేవాడు. అనేక స్తోత్రాలతోటి, సహస్రనామాలతోటి స్తుతించేవాడు శుక్రుడు. ఈ విధంగా 5000 సంవత్సరాలు నిర్మలమైనటువంటి మనస్సుతో ఆరాధించినా కూడా ఆ శుక్రుడికి ఈశ్వరుడు యొక్క సాక్షాత్కారం కాల. అప్పుడు శుక్రుడు దుస్సహమైనటువంటి నియమాన్ని అనుష్ఠానం చేశాడు. ఏమిటంటే, కాల్చినటువంటి ఓక నుండి వచ్చే పొగని పీలుస్తూ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడి తపస్సుకి సంప్రీతుడైనటువంటి శంకరుడు ప్రత్యక్షమైనాడు. ఓ తపోనిధి, ఓ పిలిచాడు ఆయన్ని. ఎవరిని? భార్గవుణ్ణి. మహాభాగా, నీ అపురూపమైన తపస్సుకు నేను ప్రీతి చెందాను. నీ వాంఛితాన్ని నేను నెరవేరుస్తాను, వరం కోరుకో అన్నాడు. అలా ప్రత్యక్షం కాగానే పరమేశ్వరుని తనివితీరా పరికించి పరమానందంతో రోమహర్షణుడై శిరస్సు మీద 2 చేతులు జోడించి ఆ అష్టమూర్తి అయినటువంటి ఈశ్వరుణ్ణి ఈ విధంగా స్తోత్రం చేశాడు. హే శంకర, నీవు ఈ కాంతులతో చీకట్లన్నిటినీ పారద్రోలి రాక్షసుల యొక్క మనోరథాలను ధ్వంసం చేస్తూ ఉన్నావు. ఓ జగత్పతి, ఓ సూర్యరూప, నీవు లోకహితము కోసం
ఆకాశమునందు వెలిగిపోతూ ఉన్నావు. నీకు నమస్కారం. ఓ చంద్ర, నీవు జనులకు కన్ను వంటివాడవి. నిన్ను చూచి భూమి మీద ఉన్న సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో ఉప్పొంగి తెలియని కట్టను దాటాలి అనుకుంటూ ఉంటుంది. నీవు ఆకాశంలో ప్రకాశిస్తూ నీ చల్లటి కిరణాలతోటి చీకట్లను పారద్రోలి జగత్తును వెన్నెలనేటువంటి అమృత ధారలతోటి ముంచెత్తుతూ ఉన్నావు. నీకు నమస్కారం. ఓ వాయు, నీవు పవిత్రమైనటువంటి అంతరిక్ష మార్గంలో సంచరిస్తూ సర్వంలో కూడా వ్యాపించి ఉన్నావు. లోకుల యొక్క ప్రాణశక్తి స్వరూపుడమైనటువంటి నీవు లేకపోతే ఏ జీవి కూడా బ్రతకలేదు. నీవు ఒకప్పుడు కదలిక లేదా అన్నట్లుగా ఉండి మరుక్షణంలో తుఫాను రూపాన్ని దాలుస్తావు. సర్వ ప్రాణులను వర్ధిల్లపజేసే నీకు నమస్కారం. ఈశ్వరుడికి ఉన్నటువంటి అష్టమూర్తి తత్వాన్ని ఇక్కడ ఒక్కొక్క మూర్తిని ధ్యానం చేస్తున్నాడు శుక్రుడు. నీవు సర్ప సముదాయాలకు భోజనమై వాటిని సంతోషపెడతావు. జగత్తును పవిత్రము చేసే ఏకైక మూర్తివైనటువంటి ఓ అగ్ని, నీ పవిత్రీకరణ శక్తి లేకపోతే ఈ లోకమంతా కూడా మృతప్రాయం అవుతుంది. జగత్తునికి అంతరాత్మమైనటువంటి నీవు అమృత స్వరూపమైనటువంటి హవిస్సును దేవతలకిచ్చి వాళ్ళకి ఉపకారాలు చేస్తున్నావు. నీకు మ్రొక్కే ప్రాణులకి నీవు ప్రతి అడుగులో శాంతిని కలిగిస్తావు. అటువంటి నీకు నమస్కారం. ఇక జల రూపంలో ఉండి సర్వాన్ని శుద్ధి చేయు ఓ పరమేశ్వర, నీ గొప్ప చరిత్రలు నిశ్చయంగా అద్భుతాలు. ఓ విశ్వనాథ, ఈ జగత్తులోని సర్వము నీ స్వరూపమైనటువంటి జలములో మునకలు వేసి పవిత్రీభూతమవుతోంది. అటువంటి ఆ జలరూపుడమైనటువంటి నీకు నమస్కారం. ఆకాశ రూపంలో ఉన్న ఓ ఈశ్వర, శబ్దము గుణకంగా గల నీవు లోపల బయట అవకాశమునిచ్చుట వల్లనే ఈ జగత్తంతా కూడా మనగలుగుతూ ఉంది. ఓ దయామూర్తి, నీకు నేను నమస్కరిస్తున్నాను. స్వస్వరూపమైనటువంటి విశ్వాన్ని పాలించు పోషించువాడా, సర్వవ్యాపి, ఈ విశ్వమును నీవే భూమి రూపంలో ధరించి ఉన్నావు. అజ్ఞానాన్ని పోగొట్టగల దైవం నీవు తప్ప మరొకరెవరూ లేరు. సర్పములే అలంకారముగా గలవాడా, మా ఈ చీకట్లను నీవు పారద్రోలు. సర్వాతీతుడవైనటువంటి నీవు స్తోత్రములకు అతీతుడవు. అటువంటి నీకు నేను ప్రణామం చేస్తున్నాను. ఓ ఆత్మస్వరూపుడమైనటువంటి హర, ఈ చరాచర జగత్తంతా నీ రూపముల వరుసల చేత నిండి ఉన్నది. ఓయి అష్టమూర్తి, సర్వప్రాణుల యొక్క అంతరాత్మ నీ యొక్క నివాస స్థానం. పరమాత్మవైనటువంటి నీకు భక్తుడనైనటువంటి నేను నిత్యము నమస్కరిస్తున్నాను. బంధువులు లేని వాళ్ళకి బంధువుడు నీవే. ఈ జగత్తు సర్వము నీ స్వరూపమై ఉన్నది. నీవి 8 రూపాలలో ఈ జగత్తునంతా వ్యాపించి ఉన్నావు. నీకు నమస్కరించే భక్తుల యొక్క కోరికలనన్నింటినీ నీవు తీరుస్తావు. పరమార్థము నీ స్వరూపమే. అటువంటి నీకు నమస్కరిస్తూ ఉన్నాను. భార్గవుడు ఈ విధంగా అష్టమూర్తి తత్వంతో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి అష్టకంతో చక్కగా స్తోత్రం చేసి తల నేలకు సోకేటట్టుగా పలుమార్లు మ్రొక్కాడు. స్తుతిప్రియుడైనటువంటి శంకరుడు అతడి యొక్క స్తోత్రానికి సంతోషపడి 2 భుజాలను పట్టుకొని పైకి లేపాడు. తన యొక్క దంతకాంతులు నలుదిక్కులా ప్రసరింపజేస్తూ ఉండగా ఈ విధంగా అన్నాడు శివుడు. ఓ భార్గవ, తపోనిధి, నీవు పవిత్రుడివి. నీ తపస్సు వల్ల, లింగాన్ని ప్రతిష్ఠించినటువంటి పుణ్యం వల్ల, నీ యొక్క షోడశోపచార పూజ వల్ల, కాశీ నివాసం వల్ల నిన్ను నా 2 పుత్రులతో సమానంగా చూస్తున్నాను. భవిష్యత్తులో నువ్వు ఇదే శరీరంతో నా ఉదరమనే గుహలో ప్రవేశించి నా శ్రేష్టమైనటువంటి ఇంద్రియ మార్గం ద్వారా పుత్ర రూపంలో జన్మిస్తావు. నీకు తగనటువంటి వరం లేదు. ఇప్పటి వరకు ఎవరి వద్ద లేని, ఎవరికి తెలియని, ఎవరికి ఇవ్వనటువంటి
మృత సంజీవిని విద్యను నీకిస్తాను. ఈ విద్యను నేను నా తపోబలం వల్ల స్వయంగా నిర్మించాను. హరి, బ్రహ్మ, ఇంద్రాదులకు కూడా ఇలాంటి విద్య ఒకటి ఉన్నది అని తెలియదు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఓ భృగువంశ సంజాత, ఓ భార్గవ, నీవు అత్యంత శుచివి, పవిత్రుడవు, తపోనిధివి. ఈ విద్యను పొందే అర్హత కలిగినటువంటి పూజ్యుడు మరొకడు లేడు అని పలికి ఆ విద్యను యథాశాస్త్రీయంగా ఉపదేశించి ఆ శుక్రుడికి ఈ విధంగా అన్నాడు: భార్గవ, ఏ మృత ప్రాణిని ఉద్దేశించి అయినా సరే విద్యలలోకెల్లా గొప్పదైన ఈ విద్యను గనక పఠిస్తే ఆ మృత జీవి నిశ్చయంగా తిరిగి జీవిస్తుంది. నువ్వు సూర్యుని, అగ్నిని మించినటువంటి అతిశయం కలవాడవై ఆకాశంలో గొప్ప తేజస్సుతో గ్రహ రూపంలో శ్రేష్టంగా ఉంటావు. అందుకే చూడండి, శుక్ర మహర్దశ ఎవరికైనా గనక జరుగుతూ ఉంటే 17 ఏళ్ళు వాడు అద్భుతంగా రాణిస్తాడు అని అంటారు పెద్దలు. భూలోకంలో నువ్వు ఉదయించినటువంటి కాలంలో మానవుడు ఏ శుభకార్యం చేసినా, ధర్మకార్యాలు చేసినా అవి సఫలమవుతాయి. అందుకే చూడండి, శుక్రగ్రహం ఎప్పుడైతే మసకబారుతుందో అప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంది. ఆ మౌఢ్యంలో పెళ్ళిళ్ళు, పేరంటాలు, శుభకార్యాలు చేయరు. ఎందుకని? అవి చేస్తే ఫలవంతం కావు. అంత గొప్పవాడు అన్నమాట శుక్రుడు. అలాగే శుక్రుడు సంతానకారకుడు మరియు భార్యాభర్తల అనుబంధాన్ని కూడా బాగా పెంపొందించేవాడు. అలాగే నందాతిథులన్నీ నీ యొక్క సంయోగం వల్ల శుభకరములవుతాయి. నీకు అభిముఖంగా ఎవరు యాత్ర చేసినా నీ దృష్టిపాతం చేత వాళ్ళ కార్యం నాశనం అవుతుంది. అదే చుక్క ఏ వైపు ఉంది అంటారు. ఆ చుక్క అంటే ఇదే శుక్రుడు. ఆ చుక్కకి ఎదురుగా వెళ్ళకూడదు. అది నీ భక్తులు సంతానవంతులు అవుతారు. కాశీలో నువ్వు స్థాపించినటువంటి ఈ లింగం శుక్రేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెంది అర్చించిన వాళ్ళందరికీ సకల అభీష్టాలను ఇస్తుంది. ఇలా వరాలన్నీ ఇచ్చి శంభుడు అక్కడుండేటువంటి ఆ శుక్రేశ్వరుడు లింగంలో లీనమైనాడు. శుక్రుడు కృతార్థుడై తన యొక్క నివాసానికి వెళ్ళిపోయాడు. ఇక ఆ తరువాత బాణాసుర వృత్తాంతాన్ని ప్రారంభం చేస్తున్నాడు సూత పౌరాణికుడు. ఓ తపోధనులారా, మీకిప్పుడు అద్భుతమైనటువంటి బాణాసుర వృత్తాంతాన్ని చెబుతాను వినండి. బ్రహ్మగారి పుత్రులందరిలో శ్రేష్ఠుడు అయినటువంటి మరీచి అనేటువంటి మానసపుత్రుడు ఉన్నాడు. ఆ మరీచి యొక్క పుత్రుడు కశ్యపుడు. దక్షుడు తన కుమార్తెలలో 13 ఈ కశ్యపుడికిచ్చి పెళ్లి చేశాడని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. వాళ్ళల్లో పెద్ద భార్య దితి. ఆమె పుత్రులకు దైత్యులని పేరు. దితి కొడుకులు కాబట్టి దైత్యులు. మిగిలినటువంటి భార్యలకు దేవతలు మొదలుగా గల స్థావర జంగమాత్మకమైనటువంటి సర్వప్రాణులు సంతానంగా పుట్టారు. మిగిలిన 12 మందికి దేవతలు పుట్టారు. అలాగే స్థావరాలు, జంగమాలు, కదిలేవి, కదలనివి, పక్షులు, జంతువులు అన్నీ కూడా వాళ్ళ సంతానంగా పుట్టారు. దితికి పుత్రులే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. పెద్దవాడైనటువంటి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, ప్రహ్లాదుడు అంటే హ్రాదుడు, అనుహ్రాదుడు, సంహ్రాదుడు, ప్రహ్లాదుడు ఇవి వాళ్ళ పేర్లు. 4 కొడుకులు. వాళ్ళల్లో ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వాళ్ళు ఉండరు. ఆ ప్రహ్లాదుడు యొక్క కొడుకు విరోచనుడు. రోచనము అంటే కాంతి, విరోచనం అంటే మంచి ప్రకాశవంతమైనటువంటి వాడు అని అర్థం దానికి. బ్రాహ్మణ వేషంలో వచ్చి యాచించినటువంటి ఇంద్రుడికి తన శిరస్సును ఇచ్చేశాడు ఆ విరోచనుడు. ఆ విరోచనుడు కొడుకు బలిచక్రవర్తి.
వామనావతార ఘట్టంలో ఈ బలిచక్రవర్తి గురించి మనం తెలుసు. వామన రూపంలో వచ్చి యాచించినటువంటి విష్ణువుకి సమస్త భూమండలాన్ని దానం చేసినటువంటి శివభక్తుడు, విష్ణు భక్తుడు ఈ యొక్క బలి. అటువంటి బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు. ఈ బలిచక్రవర్తి శివభక్తుడు. ఆ బలి కుమారుడు బాణాసురుడు. ఈ బాణాసురుడు ఒకప్పుడు తన 1000 చేతులతో మృదంగాన్ని వాయించి తాండవ నృత్యాన్ని వివిధ తాళగతులతో నర్తించి శంకరుణ్ణి మెప్పించాడు. అప్పుడు తన రాజధాని నగరమైనటువంటి శోణపురానికి నగర అధ్యక్షుడిగా శివుణ్ణి నియమించుకున్నాడు. బాణుని యొక్క పరిపాలనలో జ్ఞాతులైనటువంటి దేవతలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లారు. దేవతలకు మాత్రం శాంతి లేదు. బాణుడి యొక్క అభ్యుదయాన్ని చూచి ఓర్వలేక దేవతలు లోపల కుమిలిపోవటం మొదలుపెట్టారు. అనేక కుట్రలు పన్నారు. బాణుడికిచ్చినటువంటి వరాన్ని అనుసరించి శంకరుడు తన భార్యాపుత్రులతోటి గణాలతోటి ఆ బాణాసురుడి యొక్క నగరానికి కాపలుగా ఉంటున్నాడు. పాపం శోణపురంలోనే నివాసం. ఒక రోజున ఆయన నగరానికి దూరంగా నదీ తీరంలో విహారానికి వెళ్ళాడు. ఒక రోజున బాణుడు ప్రమదులు, దేవగణాలు, అప్సరసులు, సిద్ధులు, మునులు ఇలా ఒకరేమిటి దేవజాతులన్నీ అక్కడికి వచ్చారు. మన్మధుడు వసంతుడితోటి తక్కిన తన మారగణాలతో వచ్చాడు. వికసించిన కుసుమాలతోటి, భ్రమరాల యొక్క ఝంకారాలతోటి, మలయానిల వీచికలతోటి ప్రకృతి అంతా కూడా కామతంత్ర పరాధీనమైంది. యువతీ యువకులందరూ జంటలుగా విహరిస్తున్నారు. బాణుని యొక్క అంతఃపురం కూడా అక్కడే ఉంది. ఆ సమయంలో యోగనిష్ఠుడైనటువంటి పరమేశ్వరుడు ప్రకృతి సౌందర్యాన్ని చూచి పరవశించిపోయి విహారోత్సాహంతో గిరిరాజనందిని అయినటువంటి పార్వతీదేవి అలంకృతయ్యి రావలసిందిగా నందీశ్వరుడి చేత కబురు పెట్టాడు. వెంటనే నంది వెళ్ళాడు. ఈలోపు ఈ శివుడు విహారోత్సవంలో కుతూహలుడై ఉన్నాడనే విషయాన్ని తెలుసుకున్నటువంటి అప్సరసగణాలు ఉన్నాయి కదా, సుందర యువతీమణులు, వాళ్ళందరూ కూడా బృందాలుగా ఏర్పడి వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారు, ఓ చెల్లులారా, ఈ కౌముది మహోత్సవ సందర్భంగా, కౌముది అంటే వెన్నెల, ఈ శివుడు గిరిజాదేవితో కూడి నృత్యోత్సవాన్ని చేయాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. కానీ ప్రస్తుతం పార్వతీదేవి ఆయన సన్నిధిలో లేదు. మనలో ఎవరు ఆ పార్వతీదేవి రూపాన్ని ధరించి ఆయనతో సమానంగా లాస్యనర్తనాన్ని నెరవేరుస్తారో ఆ సుందరి నిశ్చయంగా దేవతలందరికీ రాణి అవుతుంది. ఇది ఈ ప్రాగల్భ్యం ఉన్నవాళ్ళు ప్రయత్నించవచ్చు. అంటే ఈ శక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు. ఇలా వాళ్ళు పందాలు వేసుకొని ఉండగా ఘృతాచి అనేటువంటి ఒక అప్సరస పార్వతీదేవి రూపాన్ని, విశ్వాచి అనేటువంటి ఆమె చండికా రూపాన్ని, రంభ సావిత్రి రూపాన్ని, మేనక గాయత్రి రూపాన్ని, పుంజకస్థల విజయ రూపాన్ని, అలాగే సహజన్య అనేటువంటి జయ అనేటువంటి చలికత్త రూపాన్ని, ఇంకా ఇతరమైనటువంటి ఆ అప్సర స్త్రీలు ఇతర మాతృకా రూపాలను తమ యొక్క విద్యల ప్రభావం వల్ల ధరించారు. బాణాసురుడి యొక్క కూతురు ఉషాదేవి తన దివ్యమైన శక్తి వల్ల శుభకరమైనటువంటి పార్వతీ రూపాన్ని ధరించింది. ఘృతాచి కాళీ రూపాన్ని, క్షమించాలి, బాణాసురుడు కూతురు ఉమాదేవి రూపాన్ని ధరించింది, అంటే పార్వతీ రూపాన్ని. ఉషాదేవి ఆ అమ్మాయి పేరు. ఇలా ధరించి శివుడితో విహరించాలని అభిలషిస్తూ ఉన్నటువంటి సమయంలో సర్వజ్ఞురాలు సర్వాంతర్యామి అయినటువంటి పార్వతీదేవి అక్కడ ప్రత్యక్షమైంది.
తన రూపంలో ఉంది కదా ఉష. ఓ ఉషాబాల, ఓ శిష్యురాల, నీకు యుక్త వయసు వచ్చినటువంటి తర్వాత యుక్త సమయంలో సమయోచితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని నా రూపాన్ని ధరించావు. నువ్వు ఈ కార్తీక మాసంలో ఋతుధర్మాన్ని కలిగి ఉంటావు. వైశాఖ శుక్ల ద్వాదశి నాడు ఉపవాసం చేసి అంతఃపురంలో నిద్రపోతూ అర్ధరాత్రి సమయంలో స్వప్నంలో ఒక సుందరుడైనటువంటి వరుడు నిన్ను గలుస్తాడు. ఆ రాకుమారుడే నీకు భర్త అవుతాడు అని పార్వతీదేవి ఆ ఉషారాణికి చెప్పింది. ఆయనే అనిరుద్ధుడు, కృష్ణుడి యొక్క మనవడు. భర్త అనే మాట చెవికి పడంగానే తుమ్మెద బరువుకు లీలగా వంగినటువంటి అరవిందంలాగా, అంటే తుమ్మెద వాలితే వంగిపోయినటువంటి ఆ యొక్క పుష్పంలాగా ఉషాకన్య సిగ్గుతో తల వంచుకుంది. ఆ కౌముది మహోత్సవ వేళ ముద్దుగుమ్మలు గుప్పిళ్లతో కర్పూరపు రజాన్ని వెదజల్లారు. అప్పుడు పాలకడలి ముద్దుల పట్టి అయినటువంటి నిండు జాబిల్లి, పాల సముద్రంలోంచి పుట్టాడు కదా ఎవరు, చంద్రుడు, మెండుగా కురిపించినటువంటి పండు వెన్నెలతోటి కలిసి సర్వము ఈశ్వరుడి యొక్క విభూతిగా నేత్రపర్వమైంది. అక్కడ కౌముది మహోత్సవం పూర్తయింది. ఒక రోజున శంకరుడు మిక్కిలి సంతోషంగా ఉన్న సమయంలో బాణాసురుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. నమస్కరించి, ఓ మహాదేవా, నీవు దేవతలందరిలో శ్రేష్ఠుడివి. నీ అనుగ్రహం వల్ల నాకు లభించినటువంటి ఈ 1000 బాహువులు నాకు భారంగా ఉన్నాయి. యుద్ధం లేనప్పుడు ఈ శిలాస్తంభాల వంటి బాహువులతో నాకేం పని? అయినా ఈ చేతుల యొక్క తీట పట్టినప్పుడు కొండలతో ఒరిపిడి పెడితే అవి పిండై నేలకు రాలిపోతున్నాయి. దిగ్గజాల దగ్గరికి వెళ్ళగానే అవి మోకరిల్లుతున్నాయి. నాకు దిక్పాలకులు లెక్కే లేదు. శంకర, యుద్ధంలో నా 1000 బాహువుల యొక్క కండూతి అంటే దొర్ర తీర్చి వాటిని అరటి బోదలలాగా ఖండించే మొనగాడెవడైనా ఉన్నాడంటావా? లేదా నేనైనా వాణ్ణి యజ్ఞ పశువులా వధించాలి? అసలు నా కోరిక తీరుతుందంటావా? నాతో సమానుడివి నీ ఒక్కడివే కదా, మరి ఎవరున్నారు చెప్పు అన్నాడు. ఇది వాడు అన్న మాట. ఈ విధంగా మాట్లాడినటువంటి బాణుడి యొక్క గర్వోక్తులకి రుద్రుడు కోపం వచ్చింది. ఒరీ గర్విష్ఠి, బలిచక్రవర్తి యొక్క కుమారుడివి, మీది మిక్కిలి నా భక్తుడు అయినటువంటి నీవు ఇటువంటి వీరాలాపాలాడటం మంచిది కాదు. త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. మనిషి తలతో కూడినటువంటి నెమలి పింఛాన్ని తల మీద ధరించినటువంటి వాడు వస్తాడు నీకోసం. అలాగే మరి ఎప్పుడైనా అడుగుతావేమో, ఏ గాలివాటు లేకుండా నీ యొక్క ధ్వజం కూలిపడిపోతుందో అప్పుడు నాతో సమానమైనటువంటి నరుడితోటి నీకు యుద్ధం సంప్రాప్తిస్తుంది. నీ దర్పానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తావు అని కర్మ ఫలితాన్ని చెప్పాడు. అలభ్యమైనటువంటి వీరమరణాన్ని కోరుకున్నటువంటి బలగర్వితుడైనటువంటి బాణుడు శంకరుడి యొక్క మాటలకు సంతోషపడ్డాడు. తన సర్వ సైన్యాధ్యక్షుడికి కుంభాండు అనేవాడిని పిలిచి ఈ విషయం చెప్పాడు. సైన్యాన్ని సిద్ధంగా ఉంచమన్నాడు. తాను మాత్రం కయ్యపు విందు కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక రోజున అకారణంగానే వాడి యొక్క ధ్వజం నేల మీద పడ్డ వార్త భటులు తెచ్చారు. వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చాడు. వెంటనేక 8 మంది గణాధ్యక్షులతోటి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ముందుగా యుద్ధంలో విజయాన్ని పొందడం కోసం ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు. యుద్ధంలో వీరపానం చేసే మధువుని తాను స్వయంగా పర్యవేక్షించాడు. ఇక్కడిలా బాణుడు వీరుని యొక్క తోడి యుద్ధం కొరకు ఎదురు చూస్తూ ఉంటే అక్కడ అంతఃపురంలో వైశాఖ శుక్ల ద్వాదశి నాడు ఉపవాసం చేసి మాధవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి అలంకృత అయి అంతఃపురంలో బాణాసుర పుత్రిక అయినటువంటి ఉషాదేవి
నిశీధిలో నిద్రిస్తున్న సమయంలో పార్వతి యొక్క మాయ వల్ల సుందరమైనటువంటి కలగన్నది. ఆ కలలో చెవుల కుండలాల కాంతులకు చెక్కిళ్లు మెరిసిపోతూ చిరునవ్వులు చిందుస్తున్నవాడు, సుగంధబంధురమైనటువంటి పొలమాలను ధరించినటువంటి నీల కుంతలుడు, అంటే నల్లటి వెంట్రుకలు గలవాడు, సంపెంగ పువ్వు వంటి ముక్కు గలవాడు, నుదుట నామాన్ని ధరించినవాడు, రమణీయోజ్వల రత్నాభరణ భూషితుడు, ముమ్మూర్తుల మన్మథుడికి ప్రతిరూపమైన వాడు. మన్మథుడి కొడుకే ఆయన. కృష్ణుడు కొడుకు ప్రద్యుమ్నుడు, ఆయన మన్మథుడి యొక్క అంశ. ఆయన కొడుకు అనిరుద్ధుడు. ఒక సుందరాకారుడు కలపడ్డాడు కల్లో. అలా కనపడి చెంతకు చేరదీసి కొనగోట తిలకాన్ని దిద్ది మొనపంట కెమ్మోవి నొక్కి, అంటే పెదవితో పెదవిని నొక్కేట, పుక్కిట తాంబూల వాసనలు గొబుల్కొన చెక్కిళ్ళు నెలవంకలుంచి చిక్కుబడినటువంటి ఆభరణాలను చక్కదిద్ది అలకలు సవరించి, అలకలంటే జుట్టు, అలకలు తీర్చి, అలిగింది ఆమె అలక తీర్చాడు, పులకలెత్తించి ఆ పైన ఎన్నో ఆగడాలు చేసి అదృశ్యమైపోయాడు. అంతా ఆ ఉషాదేవి స్వప్న పారవస్యం చేత, నిద్ర పరవశివత్వం వల్ల ఒక శరీరం తెలియక సుఖంగా శయనం చేసి అరుణోదయం వేళ నిద్ర మేల్కొంది. తన ప్రాణనాథుడు ఇంకా పానుపు మీదే ఉన్నాడనేటువంటి భ్రాంతితోటి నిద్రలేచి బారలు సాచి కౌగిలించుకుపోయింది. అంతా బయలు, కల, నిజమైన కల. కల నిజం కాకపోయేసరికి ఆమె గుండె జల్లుమంది. ఇంతలో కుంభాండుడి యొక్క పుత్రిక తనకు చెలికెత్తైనటువంటి చిత్రలేఖ శయన మందిరంలోకి వచ్చింది. ఆమెకు తన కల వృత్తాంతాన్ని చెప్పి, ఇంకా చెలి, ఈ కౌముది మహోత్సవ వేళ నేను పార్వతీ రూపాన్ని ధరించినప్పుడు ఆ జగన్మాత నాకు కాబోయే భర్తను గురించి భవిష్యత్తు చెప్పింది. నిన్న వైశాఖ శుక్ల ద్వాదశి తిథి సరిపోయింది. నిన్న స్వప్నంలో సాక్షాత్కరించినటువంటి ఆ సుందరుడే నా కాబోయే భర్త. దీంట్లో అనుమానం లేదు. నా ప్రాణనాథుడు నా మనస్సు దోచేశాడు. నా అవయవాలు పట్టుదప్పి ఉన్నాయి, నిలవలేకుండా ఉన్నాను. అతనినే యథావిధిగా వివాహమాడాలని నిశ్చయించుకున్నాను. సఖీ, నా మనోహరుడు ఏ దేశ రాజకుమారుడో తెలుసుకొని మా ఇద్దరికి కళ్యాణాన్ని ఘటింపజేసి పుణ్యం కట్టుకో నువ్వే అన్నది. ఈ విధంగా ఆ ఉషాకన్య మొరపెట్టుకున్నది తన యొక్క చెలికెత్తి అయినటువంటి, చక్కగా చిత్రాలు గీయగలిగినటువంటి ఆమె చిత్రలేఖ. సరే, మరి చిత్రలేఖ ఎలా ఈ సమస్యను పరిష్కరించింది? ఈ తదనంతర విషయాలన్నీ కూడా, అలాగే బాణాసురుడి యొక్క 998 చేతులు పొట్లకాయల్లాగా ఎవరు నరికారు, ఈ విశేషాలతోటి రేపు మనం కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.